అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ సీఎం రమేష్ మీడియా సమావేశం. జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనకాపల్లి జిల్లా వస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ యలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం, పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లిలో కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తారని తెలియజేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడమే తన ధ్యేయమని అన్నారు. తుని, నర్సీపట్నం, మాడుగుల మీదుగా కొత్తగా హైవే ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని, దీనివల్ల ఆ ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పీల గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి రేపు 8వ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్, ఒకటి నక్కపల్లి ఫార్మా ఐసీజెడ్ ఫౌండేషను, రెండవది ఎన్టీపీసీ హైడ్రోజన్. ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజ్లో 80,000 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు. అలాగే ఫార్మా ఐసీజెడ్ అంటే మనం ఎస్పీజెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ చూసడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆర్సిల్మెట్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర రోజులు వచ్చాయి. అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు. అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో 80,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు, దాదాపు 2 లక్షల పైచీలకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుబడులు వస్తున్నాయి. ఒక 70,000-80,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి,